స్మృతి ఐపీసీ నందు మనుషుల అక్రమ రవాణాకు సంబంధించినటువంటి కొన్ని సెక్షన్స్, దాని పనిష్మెంట్ ఎలా ఉంటుంది అనేటువంటి చూద్దాం. మీరు సెక్షన్ను గుర్తుపెట్టుకొని దానికి సంబంధించినటువంటి కాంటెంట్ ఏమేంటో గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. సో సెక్షన్ 317 ప్రకారం 12 సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి పిల్లలను వదిలించుకోవడానికి కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళని వదిలించుకోవడానికి ఎక్కడో జాతరలో అక్కడెక్కడ తీసుకుపోయి వదిలేయడం, అలాంటి చెత్త కుప్పలలో వేయడం, ఇలాంటి సంఘటనలు మనం చూస్తున్నాం. అలాంటి సంఘటనకి పాల్పడితే గనక 7 సంవత్సరాల యొక్క కారాగార శిక్ష విధించబడుతుంది. సో అది చట్టరీత్యా నేరం. తర్వాత వచ్చేసి 300 ప్రకారం హత్యా నేరం కూడా అవుతుంది, మర్డర్ కేసు కూడా అవుతుంది. నెక్స్ట్ సెక్షన్ 361 ప్రకారం ఇక్కడ ఏది చూడండి, 16 సంవత్సరాలు నిండని బాలుడిని 18 సంవత్సరాలు నిండని, ఇక్కడ చూడండి 16 సంవత్సరాలు 18 సంవత్సరాలు నిండని బాలికను కానీ బాలుని కానీ తల్లిదండ్రుల యొక్క సంరక్షకుల యొక్క అనుమతి లేకుండా, అంటే మన ఇంట్లో ఒక బాయ్ ఉన్నాడు అనుకోండి, వారికి 16 సంవత్సరాల కంటే తక్కువ ఏజ్ ఉన్న బాయ్ని కానీ 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న అమ్మాయిని కానీ మనం బయటికి ఈవెందో ఒక షాపింగ్కి తీసుకుపోవాలన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఇంట్లో తల్లిదండ్రులకు ఇంటిమేషన్, వాళ్ళకి తెలిసినటువంటి వ్యక్తులకు పర్మిషన్ తీసుకున్న తర్వాతనే బయటికి తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్ళకపోతే పనిష్మెంట్. అలా అయితే దాన్ని దేనిగా పరిగణిస్తారు? కిడ్నాపింగ్ కింద పరిగణిస్తారు. 7 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ 363 క్లాజ్ ఏ ప్రకారం ఇక్కడ చూడండి, భిక్షాటనలు చేయిస్తే 16 సంవత్సరాలు నిండని బాలులను 18 సంవత్సరాలు నిండని బాలికలను భిక్షాటన కోసం ఎత్తుకపోయి అపహరించి దత్తత తీసుకొని ఇలాంటి చర్యలు వాళ్ళ చేత పెద్ద పెద్ద టౌన్లలో భిక్షాటన చేయిస్తూ ఉంటారు. భిక్షాటన చేయకపోతే వాళ్ళని కొడుతూ ఉంటారు, కొన్ని సందర్భాల్లో కాళ్ళు చేతులు తీసేస్తూ ఉంటారు, తీవ్రంగా ఈ విధంగా హింసిస్తూ ఉంటారు. అలాంటిది ఏంటిది అని అంటే 363 క్లాజ్ చెప్తుంది, దానికి జైలు శిక్ష ఎన్ని సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు జైలు శిక్ష. నెక్స్ట్ 366 క్లాజ్ ఏ. సో అంటే వేరే యొక్క అంటే మైనర్గా 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మైనర్ యువతిని వివిధ పద్ధతుల ద్వారా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కు వదిలిపెట్టేలా చేసి ఆ తర్వాత ఆమె మీద లైంగిక దాడికి కనుక గురి అయితే, ఎవరైనా నమ్మి వచ్చారనుకోండి, సో వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి తీసుకెళ్ళి ఆ తర్వాత వాళ్ళ మీద అత్యాచారం లాంటివి చేస్తే దానికి ఎంత అని అంటే 10 సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుంది. నెక్స్ట్ సెక్షన్ 366 క్లాజ్ బి. సో వస్తువుల లాగా అంటే ఆడవాళ్ళను దిగుమతి చేసుకోవడం, వేరే దేశాల నుంచి లేదా వేరే రాష్ట్రాల నుంచి ఆడవాళ్లను దిగుమతి చేసుకోవడం నేరము, దీనికి 10 సంవత్సరాల జైలు శిక్ష. అదే చూడండి 376. సో దీని యొక్క డెఫినేషన్ నిర్వచించింది. సో ఎలాంటి పద్ధతులు అంటే దాన్ని హ్యూమన్ ట్రాఫికింగ్గా పరిగణిస్తాము అనేటువంటిది ఇది ఈ సెక్షన్ చెప్తుంది. సో ఎక్కువగా ఇది గుర్తుపెట్టుకోవాల్సిన సెక్షన్ 370. సో దీంట్లో చూడాలి, సెక్షన్ ఏ ప్రకారం అయితే అక్రమ రవాణాకు పాల్పడితే 7 నుంచి 10 సంవత్సరాలు జైలు శిక్ష. తర్వాత ఒకరికంటే ఎక్కువ మందిని అక్రమ రవాణాకు గురి చేస్తే 10 సంవత్సరాలు జైలు శిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష. ఇక్కడ ఈ పాయింట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సెక్షను దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్, అంటే మనకు ఒక సైడ్ సెక్షన్స్ ఇచ్చేసి ఇంకొక సైడ్ కాన్సెప్ట్స్ ఇస్తారు. సో దేనికి ఈ శిక్ష విధించబడుతుందో అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.